కెనెన్ క్లబ్ పెడిగ్రీ ప్రో హైకాన్ 24 విభిన్న రకాల పెంపుడు జంతువులను ఒకే వేదికపైకి తెచ్చింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద పెట్ ఫెస్టివల్ హైదరాబాద్లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి తెచ్చిన పెంపుడు జంతువులు ఆకట్టుకున్నాయి. జర్మన్ షెపర్డ్స్, లాబ్రాడర్స్, గోల్డెన్ రిట్రీవర్స్ వంటి ప్రముఖ జాతులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. హైదరాబాద్ కెనెన్ క్లబ్ ఇది దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పెంపుడు జంతువుల ప్రదర్శన. నార్సింగిలో జరిగిన ఈ ప్రదర్శనలో తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు నుంచి పెంపుడు జంతువులను ప్రదర్శించారు. 500కు పైగా శునకాలు, పిల్లులు ఇందులో పాల్గొన్నాయి. ఫ్యాషన్ షో లాంటి వివిధ రకాల పోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. కెనెన్ క్లబ్ హైకాన్లో 50కి పైగా శునక జాతులు ప్రదర్శనకొచ్చాయి. జర్మన్ షెపర్డ్స్, లాబ్రడార్స్, గోల్డెన్ రిట్రీవర్, షిట్జూస్, బెల్జియం మెలనోయిస్ లాంటి టాప్ బ్రీడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అల్ట్రా ఫ్రెండ్లీ, యాక్చువల్లీ చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. సో ఏమందు బేసికల్గా ఎవరిని ఏమందు, విత్ ఇన్ డాగ్స్ని కూడా ఏమందు, ఎవరిని ఏమందు. సో ఏదన్నా యాక్షన్ చెప్తే తప్ప యాక్షన్లోకి దిగదు. నేను ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వలేదు, యాక్చువల్లీ ఇంట్లో హోమ్ బేస్ అనే తీసుకున్నాం సరదా కోసం అని అంతే. సో అది అలాగే ఆటోమేటిక్గా అన్ని చూసి నేర్చుకున్నాం. దీని పేరు ర్యాంబో, 4 years ఆఫ్ ఏజ్. నేను ఇంపోర్ట్ చేసుకున్నాము. దీని ఫీమేల్ వచ్చేసి టెస్లా, ఇది ఇంట్లో ఉంటుంది ఇప్పుడు. దాని ఫస్ట్ సన్ అనమాట. ఇది రష్యన్ ఇంపోర్టెడ్ యాక్చువల్లీ. సో ఇది బేసికల్గా ఈ డాగ్ వచ్చేసి మనకు స్విమ్మింగ్ స్పెషలిస్ట్ డాగ్స్ రెస్క్యూ టీమ్స్లో వాడతారు బాగా. అయితే పవన్ కళ్యాణ్ మూవీ ఖుషీలో కూడా ఉంటుంది సాంగ్, బ్రౌన్ కలర్. సో దీంట్లో వచ్చేసి బ్రౌన్, బ్లాక్ అండ్ వైట్ అండ్ బ్లాక్ కలర్స్లో ఉంటుంది. సో దీని మెయింటెనెన్స్ వచ్చేసి ఎవ్రీ మంత్ లైక్ 15 to 25K వరకు అవుతుంది. And she is baby and he is Ranveer, 6 months old and she is 1.7 months. She won first prize in a fashion show competition. I'm on ad లో పార్టిసిపేట్ చేసింది. సో అప్పటి నుంచి అందరు వొడాఫోన్ డాగ్ అని పిలుస్తూ ఉంటారు. పెడిగ్రో ప్రో హైకాన్ 24 కార్యక్రమంలో మంచూకిన్, బ్రిటిష్ షార్ట్ హెయిర్, మెయిన్ కూన్, ట్రెడిషనల్ లాంగ్ హెయిర్, బెంగాల్ క్యాట్స్ లాంటి 50 రకాలకు పైగా పిల్లులు సైతం ప్రదర్శనలో ఆకట్టుకున్నాయి. This is Maine Coon. His name is Thor. He's just 5 months old. You can see the length of this cat. And the show was very good and it's going very well and I'm happy. మేము క్యాట్ డాగ్స్ పెట్టలేదు కానీ బట్ చూడాలని చాలా ఆశగా ఉండేది. పిల్లలు చాలా ఫాండ్గా ఉంటారు. సో అందుకోసం చూడడానికి కోసం వచ్చాం. చాలా హ్యాపీగా ఉంది. ఇదన్నీ చూడడానికి సెటప్స్ ఇదన్నీ చాలా బాగుంది. This is second time we are coming. We are happy to see. Feeling very excited and happy. ఇది ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. యాక్చువల్లీ మా సన్కి పెట్స్ అంటే చాలా ఇష్టం. అందుకోసం ఇతనికి చూపించడానికి వచ్చినాం. అంటే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని ప్రకారది ఇది బ్రీడ్స్ ఉన్నాయి, డాగ్స్ది, క్యాట్స్ది. మాకైతే ఎక్స్పీరియన్స్ చాలా నచ్చింది, సూపర్. ఇలాంటి ప్రదర్శనల ద్వారా పెంపుడు జంతువులతో ఎలా మెలగాలి, ఎలా ప్రవర్తించాలి అనే విషయాలను తెలుసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా పెట్స్ కు చేరువయ్యే అవకాశం ఉందని అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ అన్నారు. పెట్ డాగ్స్ కోసం ఇక్కడ చాలా ఫన్ యాక్టివిటీస్ ఆర్గనైజ్ చేసినాము. దే కెన్ కమ్ అండ్ ఎంజాయ్ డే ఇన్ ఓవర్ హియర్. గేమ్స్ ఉంటాయి, ఫ్యాషన్ షో ఉంది, డెమాన్స్ట్రేషన్స్ ఉంది, ఎడ్యుకేషన్ ఉంది. మొత్తం పెట్ ఇండస్ట్రీ ఇక్కడ ఉంది. హైదరాబాద్ ఇస్ బికమింగ్ అ హబ్ ఆఫ్ పెట్ ఇండస్ట్రీ ఇన్ ఇండియా. మా పోలీస్ డిపార్ట్మెంట్కి నార్కోటిక్స్, ఎక్స్ప్లోజివ్ స్నిప్పింగ్ కానీ, ఈ దొంగతనం అయిన తర్వాత ట్రాకింగ్ కోసం, తర్వాత ఆపరేషన్లో ఈ నక్సలైట్ కానీ టెర్రరిస్ట్ ఆపరేషన్లో అసాల్ట్ డాగ్ అని డిఫరెంట్ వెరైటీగా డాగ్ కూడా మా కేనైన్ స్కూల్ కూడా ఉంటుంది. దానికి కూడా మనకు పనికి వస్తున్నాయి. ఈ ఓవరాల్ ఈ షో వలన డాగ్ మీద ఎక్కువ అవేర్నెస్, తర్వాత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ డాగ్ కూడా ఏమేమి ఉన్నాయి ప్రజలకి తెలిసిపోతుంది. విశ్వాసానికి మారుపేరుగా నిలుస్తూ ఇంటి కాపలా బాధ్యతలు చూసుకుంటున్న శునకాలని ఇంట్లో ఉండి సేద తీరేందుకు తోడుగా నిలిచే పిల్లులని పెంచుకునే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. మనుషుల్లాగానే వీటికి కూడా పౌష్టికాహారాన్ని వివిధ రూపాల్లో, రుచుల్లో అందిస్తున్నారు యజమానులు. అయితే క్రమంగా పట్టణాల్లో, నగరాల్లో వీటి పెంపకం అనేది బాగా విస్తరిస్తుంది. ఈరోజు హైదరాబాద్ నార్సింగ్లో జరిగిన ఈ ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆ యజమానుల ఆదేశాల మేరకు ఈ పిల్లులు అండ్ శునకాలు చేసిన విన్యాసాలు ప్రజలందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. కెమెరామెన్ పురుషోత్తంతో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.